కాన్సోనెంట్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏంటి రాయాలి. లే ఇప్పుడు ఏమంటున్నాను, సింగిల్ క్యారెక్టర్ ని నేను కీబోర్డ్ నుంచి రీడ్ చేయమని అంటున్నాను. సింగిల్ క్యారెక్టర్ కి డిక్లరేషన్ క్యార్, ఓన్లీ వేరియబుల్ నేమ్ ఒకటే తీసుకుంటాం, పక్కన సైజు ఇవ్వం, ఎందుకంటే సింగిల్ క్యారెక్టర్ అని చెప్తున్నాం. అదే స్ట్రింగ్ తీసుకుంటే ఆ వేరియబుల్ పక్కన ఒక సైజ్ అనేది మెన్షన్ చేస్తారు, దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకేనా? ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి ఒక వేరియబుల్. ఓకేనా? నెక్స్ట్ తీసుకున్నాను కదా. నేను కీబోర్డ్ నుంచి ఒక సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేయాలి. సో ఒక మెసేజ్ పాస్ చేసుకున్నాను అంతే. ఓకేనా? సో స్కాన్ స్టేట్మెంట్ చెప్పండి. స్కాన్ఫ్ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి నేను ఏమిటి యూస్ చేయాలి, కాంటెక్స్ట్ ఇస్తే పర్సెంటేజ్ సి యాంపర్సెంట్ సిహెచ్ క్యారెక్టర్ రీడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, అది తీసుకున్న క్యారెక్టర్ ఓలా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అంతే ఇఫ్ కండిషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సిహెచ్ ఈక్వల్ టు ఏ, సిహెచ్ ఈక్వల్ టు ఏనా, మనం తీసుకున్న సిహెచ్ వాల్యూ అంటే క్యారెక్టర్ ఏకి ఈక్వల్ గా ఉందా. సో సింగిల్ క్యారెక్టర్ కాబట్టి చెప్పాను సింగిల్ కోట్స్ లో పెడతామని, గుర్తుంది కదా, సింగిల్ కోట్స్. అదే కీబోర్డ్ నుంచి రీడ్ చేసేటప్పుడు కోట్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఆల్ఫాబెట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు మాత్రం వాల్యూ క్యారెక్టర్ రాయాలి అంటే మాత్రం సింగిల్ కోట్స్. అలాగే సిహెచ్ ఈక్వల్ టు ఈ, అలాగే సిహెచ్ ఈక్వల్ టు ఐ, నెక్స్ట్ సిహెచ్ ఈక్వల్ టు ఓ, సిహెచ్ ఈక్వల్ టు